ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు ఈ జీవధార కార్యక్రమం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన జీవాహారాన్ని మనం తీసుకుందాం. మరి అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. దయగల ప్రభువ, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన నీ బంగారు పాదాలకు 1000 కోట్ల స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినం మాకు కావలసిన ఆత్మీయ జీవాహారం మాకు అనుగ్రహించమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఈరోజు దేవుడు చెప్తున్నమాట ఏంటి? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటంటే యెహోవా ఈరే అంటే దేవుడు అన్నీ కూడా చూచుకున్నాను. యెహోవా అన్నీ చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడని ఎవరైతే ఈరోజు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. నీ అవసరతలు బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ కష్టముని బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ చింతని బట్టి, నీ దిగులుని బట్టి, నువ్వు చేయబోయే ప్రయత్నమైన నీ పను వ్యాపారాలను బట్టి, నీ ఎగ్జామ్స్ని బట్టి, దీన్ని బట్టి అయినా ఒకటే మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును, ఆయనే చూచుకొను. సోదరి సోదర, నువ్వు విశ్వసించంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. విశ్వాసం ఉంచు. సోదరి సోదర, మన దేవుడు శూన్యంలోనే సృష్టిని చేసిన సృష్టికర్త. నోటి మాటతోనే సమస్తము చేయగల శక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమనేది ఏదీ లేదని నేను సెలవిస్తున్నాను. చూడండి, ఆది కాండము మనం చూసినట్లయితే 22వ అధ్యాయము మనం మాట ఉంటుంది. ఆ సందర్భం మనకు తెలుసు. అబ్రాహాముకి లేక కుమారుడు వచ్చిన తర్వాత ఇస్సాకుని దేవుడు ఏం చేశాడండి? దహన బలిగా అర్పించమని. ఆ కొండ మీదకి వెళ్ళి దహన బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది అండి, అన్నీ సిద్ధపడ్డాడు. కానీ అక్కడ వధించడానికి గుర్రపిల్ల లేదు. ఇస్సాకు అంటాడు, తండ్రి అన్నీ ఉన్నాయి కానీ గుర్రపిల్ల లేదంటే దేవుడే చూసుకుంటాడు నాన్న అని చెప్పి కొండ మీదకి వెళ్ళి అక్కడికి ఇంకా అర్థమైపోయింది. ఆ కట్టెలు పేర్చి అన్నీ చేసినప్పటికీ ఇంకా అర్థమైపోయింది, అన్నీ బలిచ్చేస్తున్నాడు. మొత్తం మీద ఆ ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద, ఆ కట్టెల మీద పెట్టి ఇంకా కత్తి పైకి ఎత్తేటప్పటికి 10వ వచనం చూద్దామండి. 10వ వచనం. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి పైకి పట్టుకొనగా, కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహమా, అబ్రాహమా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్న వాని మీద చేయి వేయకుమో, అతని నేమిమీ చేయకుమో, నీకు ఒక్కటై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడుతున్నావని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. అంటే దేవునికి నువ్వు భయపడుతున్నావు లేదా అని పరీక్షించడానికి దేవుడు అటువంటి క్రిటికల్ పొజిషన్స్ నీకు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు నువ్వు భయపడకుండా మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తే నిన్ను గొప్పగా ఆశీర్వదించేస్తాడు. సోదరి సోదర, ఈరోజు నేను చెప్తున్న మాట అది. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ అది దేవుడి చిత్తంలో ఏది జరగదు. దేవుని చిత్తమైతే దాన్ని ఆపడానికి ఎవరికి కూడా అని అసాధ్యము కాదు. దేవుడే చెప్తున్నాడు. చూడండి, కీర్తన 127లో మాట ఉంటుంది. 1లో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఆయన ఇల్లు కట్టించాలని మనం ఎంత అనుకున్న, స్థలం ఉన్న, బంగారం ఉన్న, ధనం ఉన్న, అన్నీ ఉన్న, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న, ఇల్లు కట్టలేం భౌతికంగా. అలాగే ఇల్లు ఒకటే కదా, నువ్వు ఏ పనైనా పెట్టుకో, ఆయన చిత్తములేక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అసాధ్యం, జరగదు. అదే ఆయన చిత్తములు కనుకుంటే అది మన కంటికి ఏంటి అసాధ్యం అనిపిస్తుంది, మన హృదయానికి మన వల్ల కాదనిపిస్తుంది. కానీ అది ఆయన చేస్తాడట. చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం ఉంటుంది. నీ క్రియలు నేను ఎరుగుదును, అంటే నువ్వు దేవుడికి భయపడుతున్నది ఎరిగాను. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు కనుక ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడను వేయనారు. దేవుడు తలుపులు ఆయన అంటే ఆయన హస్తము తెరిచి ఉంచాడు, దాన్ని ఇంకెవ్వడ కూడా ఆపలేడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదంటున్నాడు.
కనుక సోదరి నువ్వు భయపడకు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని నువ్వు పని ప్రారంభించు. నువ్వు దేవుని మీద ఆదుకో. దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుని చిత్తం నుండి అది ఖచ్చితంగా జరిపిస్తాడు. ఏమండి, అది మనకి అసాధ్యము, కానీ దేవునికి సాధ్యమని జ్ఞాపకం ఉంచుకో. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు పుట్టినరోజు వివాహదినం జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటం అనుగ్రహించును గాక. ఆమెన్. అలాగే ప్రియ సోదరి, మరి ఈ రోజు నుంచి మనం చిన్నపాటి మందిరం మరి ప్రారంభిస్తున్నాం. మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడి చిత్తంలో మరి ఏమీ లేకపోయినా మనం దేవుడి మీద ఆధారపడుకొని ముందుకెళ్తున్నాం. దేవుడే, ఆయన చిత్తమైతే మందిరాన్ని పూర్తి చేసి దేవునికి మహిమకరంగా నడిపించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మందిర నిర్మాణం కొరకు మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.